సో ఎలా అనిపిస్తుంది బిగ్ బాస్ ఇక ఇంకో 3 రోజులు ఉంది కదా? బిగ్ బాస్ గేమ్ బాగానే ఉంది కానీ బయట జనాలే బాగలేరండి. ఓటింగ్ చాలా వరస్ట్ గా వేస్తున్నారు మన వాళ్ళు. ఏం చూసేస్తున్నారో ఎందుకు వేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. నిజంగా గేమ్ చూసేస్తున్నారా లేకపోతే సింపతి కోసం వేస్తున్నారా ఓట్లు? ఇప్పటికైనా మారండి భయ్యా. ఇంకా 1 డే ఉంది, మేబీ నాకు తెలిసి రేపు ఎల్లుండి కల్లా క్లోజ్ చేస్తారేమో ఓటింగ్ అనేది. కొంచెం ఆలోచించి ఈ లాస్ట్ 2 days అయినా ఓటింగ్ అనేది ఎవరు కట్టుగాడారో వాళ్ళకేయండి. సింపతిలు లేకపోతే ఇండియన్లో మనకి ఆర్మీ గెలవాలి అంటే ఆర్మీని గెలిపించడం తప్పు కాదు. అది బయటకు వచ్చినా కూడా ఆయన మీద అభిమానం అలా ఉంచుకోండి అంతే తప్ప మిగతా వాళ్ళందరూ కూడా ఉన్నారు కదా బిగ్ బాస్ లో. మీరు అలా ఏమంటారబ్బా, ఒకసారి అలా వెళ్ళిపోయి ఓట్లు వేయడం కరెక్ట్ కాదు. ఇంకోటి లేదంటే సెకండ్ ప్లేస్ తనుజ అక్కడ పెడుతున్నారు. ఎందుకు సీరియల్ అనా ఏంటో మీరు నాకు అర్థం కావట్లేదు. అలా వేయద్దు. గేమ్ ఎవరు ఆడుతున్నారు పర్ఫెక్ట్ గా స్టార్టింగ్ నుంచి వాళ్ళకి వేయండి ఓట్లు, అంతేగాని ఇలాగా సింపతీలు ఇట్లా చూపించుకుంటూ ఆర్మీ అని చెప్పో సీరియల్ అని చెప్పో ఇట్లా కాదబ్బా. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ అందంగా ఉండాలి లేక మంచి కట్అవుట్ ఉండాలన్నమాట. లైక్ ఎందుకురా అంటే ఇమ్మాన్యుల్ గారు ఫస్ట్ నుంచి మంచిగా ఆడుతున్నారు అబ్బా, ఎవరు కళ్ళకి కనిపించట్లేదా? కొంతమంది నేను అడిగినప్పుడు రివ్యూస్ వాళ్ళు చెప్పే రీజన్స్ తన క్యాస్ట్ వల్ల ఓట్లు వేయట్లేదు అంటున్నారు. ఇంత గలీజ్ అనిపించింది సార్. క్యాస్ట్ వల్ల ఓట్లు వేయకపోవడం నాకు అర్థం కాదు. చెప్పండి, కళామ తల్లి అంటే ఇండస్ట్రీ అంటేనే కులమతాలు లేకుండా ఉండే ఇండస్ట్రీ. ఇక్కడ మాత్రమే ఉన్నది అలాంటిది. అలాంటి దగ్గర మీరు ఎందుకు చూపిస్తున్నా నాకు అర్థం కావట్లేదు. అయితే మీరు ఎంతగానో అభిమానిస్తున్న ఇమాన్యుల్ ఏవి రిలీజ్ అయింది నిన్న, అది చూసారా? గూస్ బంప్స్ బ్రదర్. ఒకవేళ ఇమ్మాన్యుల్ గారు ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఏవి చూస్తే ఖచ్చితంగా మీరు ఫ్లిప్ అయ్యి మనోడికి ఓట్లు వేస్తారు ఖచ్చితంగా ఇమ్మాన్యుల్కి. అలా ఉంది ఏవి, సీరియస్ చెప్తున్నా. తను లాస్ట్ ఒక డైలాగ్ వేసాడు, కప్పు ఏవి చూసినా కప్పు రాకపోయినా పర్లేదు నిజంగా మీ అందరి ప్రేమను నేను పొందానని చెప్పారు కదా, ఇది చాలు అన్నాడు కదా. నిజంగా ఇంకంతకంటే నీళ్ళు వచ్చేసాయి అనమాట. తనే కాదు డిమోన్ పవన్ కూడా నిజం చెప్తున్నా. ఇప్పుడు మీరు ఇమ్మాన్యుల్ విషయంలో సెల్ఫిష్ గా ఉన్నాడు అది ఇదని చెప్పొచ్చేమో స్టార్టింగ్ నుంచి. డిమోన్ పవన్ అయితే ఒక సెల్ఫిష్ లేదు. ఒక ఇంట్లో వంట చేస్తాడు, అందరితో మాట్లాడతాడు, జోకులు వేస్తున్నాడు, గేమ్లు ఆడుతున్నాడు, గొడవ లేదు ఎవరితో. సేమ్ నామినేషన్ అంటూ ఏమీ లేవు. ఇంత కట్టుగా అన్ని ఉన్నాయి కదా, ఆయన కూడా ఆల్రౌండరే కదా. పండి ఆలోచించండి, ఆలోచించి తీసుకోండి. అలా అనుకుంటే కామనర్కే రైతు బిడ్డకి ఇచ్చింది, తర్వాత సెలబ్రిటీ రాలేదా? అప్పుడైతే ఒకటే సెలబ్రిటీ కామన్ గా వెళ్ళాడు. ఎప్పుడైతే అదే నేను చెప్తున్నాను. ఇప్పుడు కామనర్ సెలబ్రిటీ అని నేను అడగట్లా, అట్లా ఓట్లు అనేది కూడా పడట్లా. నేనేమన్నానంటే సింపతిలు చేయొద్దు, అర్థమవుతుందా? ఆర్మీ అంటే మనం ఆయనకి నిజంగా అభినందిద్దాం, ఇంకా అభిమానులు కూడా అవ్వండి బయటకు వచ్చిన తర్వాత. బట్ గేమ్ పరంగా గేమ్ చూడండి అని చెప్తున్నా. బిగ్ బాస్ హౌస్ అనేది ఏంటి మీకు తెలుసు, గేమ్ అనేదే కదా. మరి వాటిని వదిలేసి మీరు ఆర్మీ అను లేకపోతే సీరియల్స్ కోసం అని చెప్పో ఇంకోటి అని చెప్పి వేయద్దండి. నేను అది కోరుకుంటున్నా అంతే. బిగ్ బాస్ లానే చూడండి అని కోరుకుంటున్నాను. ఎస్. మరి ఇప్పుడైతే ఫైనల్ వచ్చేసింది. ఫైనల్ కి సండే రోజు ఫైనల్ ఉంది. లాస్ట్ టైం పల్లవి ప్రశాంత్ అప్పుడు జరిగిన రచ్చ ఏమైనా జరగబోతుందా? ఇక్కడ జరిగిద్దేమో. ఆర్మీకి పవన్ కళ్యాణ్ గారు వినరని చెప్పి డిక్లేర్ చేస్తారని చెప్పేసి అందరూ మాట్లాడుతున్నారు. అదే నిజమైతే మాత్రం ఖచ్చితంగా గోల్ ఉంటుంది బయట. మంచిగా ఆర్మీ పర్సన్స్ అందరూ కూడా మంచి ర్యాలీలు చేస్తారేమో. మంచిదే అండి, ర్యాలీలు చేయొద్దు అని నేను చెప్పట్లేదు. ఆ విన్నింగ్ మాత్రం ఆయనకి ఇష్టం, నాకు బాధగా ఉంది. వై బికాస్ నిజంగా జెన్యున్ గా గెలుచుకున్న కప్పు కాదు. ఆర్మీకి వచ్చిన కప్పు కానీ కళ్యాణ్కి వచ్చిన కప్పు కాదు. ఇది మీ అందరికి తెలుసు. టాప్ 5 లో ఉండడానికి డిజర్వే కానీ కప్పు తీసుకునేదానికి డిజర్వ్ కాదు. ఆడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇమ్మాన్యుల్ డిజర్వ్, డిమోన్ పవన్ డిజర్వ్. అర్థమవుతుందా? ఎందుకంటే స్టార్టింగ్ నుంచి ఆడిన వాళ్ళు. అర్థమవుతుందా? తనుజ గారు మీకు అదే చెప్తున్నా, టాప్ 5 లో ఉండాల్సిన వాళ్ళు కరెక్ట్గానే ఉన్నారు, నేను కాదనట్లేదు. కాకపోతే నేనేమన్నా విన్నింగ్ అవ్వాల్సిన పొజిషన్ వాళ్ళది కాదబ్బా. అర్థమవుతుందా? ఇప్పుడు నిజం చెప్పండి, మీరు అందరూ రేపు కళ్యాణ్ గారు బయటకు వచ్చినాక ప్రెస్ మీట్ జరిగితే మీరు ఒక క్వశ్చన్ అయింది ఆయనకి, మీరు ఎందుకు విన్ అయ్యారు, మీకు కప్ ఎందుకు వచ్చింది, మీకు వచ్చిందా లేకపోతే ఆర్మీకి వచ్చిందా అంటే ఆర్మీకే వచ్చింది. ఎవరినైనా అడగండి, ఆర్మీ పర్సన్ కాబట్టి గెలిపించుకుంటున్నాం అంటున్నారు. అది కరెక్టా? లేకపోతే కళ్యాణ్ గారు ఆడారు కాబట్టి గెలిచారు అనేది కరెక్టా? మీరు చెప్పండి, ఏది విన్నింగ్ మూమెంట్? గుర్తింపుల కోసం అయితే అందరు నేను అదే చెప్తున్నాను తమ్ముడు, గుర్తింపులు ఉన్న లోపల పంపించండి. ఎస్, దాని నా దగ్గర ఆన్సర్ ఉంది. మీ దగ్గర ఆన్సర్ ఉందా? కళ్యాణ్ కోసం ఇమ్మాన్యుల్ దగ్గర కమెడియన్ గా పోయాడు కానీ కామెడీ ఒక్కడే చేయలేదు. ఫైట్ చేశాడు, టఫ్ ఆర్ ఇచ్చాడు. అర్థమవుతుందా? ఫైటింగ్ ఉంది, బాండింగ్ ఉంది, అన్ని ఉన్నాయి. ఆర్మీ పర్సన్ ఫైటే చేస్తాడు కదా, మిగతా ఆర్మీ పర్సన్ ఫైట్ చేస్తాడు అనుకో. కామెడీ ఎక్కడ చేశాడు?
అతను బౌలింగ్ పరంగా అందరి ఎక్కడ ఉన్నాడు, కామెడీ ఎక్కడ ఎన్ని చేస్తాడు, మరి ఆల్రౌండర్ ఉండాలి కదా బ్రదర్. మీకు కామెడీ కనబడలేదు ఎవరికి నీకు అనిపిస్తే నువ్వు అభిమానం, అదే చెప్తున్నా, పిచ్చాభిమానం అంటే దాన్నే. ఇప్పుడు మా పిచ్చాభిమానం మాది, మీ పిచ్చాభిమానం మీది, కాకపోతే మాది పిచ్చి అయితే కాదని నా క్లారిటీ ఉంది, పిచ్చ క్లారిటీ ఉంది, అర్థమవుతుంది. ఇప్పుడు అబ్బా 100 మంది ఒక సైడ్ వెళ్తున్నప్పుడు నేను కూడా వెళ్ళాలనుకుంటాను కదా, నెగిటివ్గా ఎందుకు వెళ్ళాలనుకుంటాను, వాళ్ళందరికీ ఆపోజిట్గా ఎందుకు వెళ్ళాలనుకుంటాను, అర్థమవుతుందా. అందులో రివ్యూ ఇచ్చేదాన్ని ఆపోజిట్గా వెళ్ళాలనుకోను కదా, ఖచ్చితంగా నేనే బ్యాడ్ అవుతాను కదా. బట్ నేను అలా ఫైట్ చేస్తున్నానంటే జెన్యూనిటీ ఉందబ్బా, నేను ఫైట్ చేసేదాంట్లో జెన్యూనిటీ ఉంది, అది మీకు కనిపించట్లేదేమో. బాగా పెట్టి చూడండి కళ్ళు ఒకసారి. మీరెవరైతే ఫ్యాన్ అనుకున్న తనుజాను, మీరెవరైతే ఫ్యాన్ అనుకున్న ఆర్మీ కళ్యాణ్ ప్రొఫైల్స్ కాదు, మీరు ఎవరైతే వద్దనుకున్న వాళ్ళ ప్రొఫైల్స్ ఓపెన్ చేయండి, ఇన్స్టాగ్రామ్ లో కానీ యూట్యూబ్ లో కానీ ఎక్కడైనా, వాళ్ళ గురించి మాటలు వినండి, అప్పుడు తెలుస్తుంది. వాళ్ళ గేమ్ ఆడినవి పెట్టున్నారు వాళ్ళ ప్రొఫైల్స్, అవి చూడండి, అప్పుడు మీకు చేంజ్ అవుతుంది ఒపీనియన్ అనేది. అవి మీరు చూడకుండా ఒకరిని మనం పోరాడుతున్నప్పుడు, ఒకరి గురించి అంటున్నప్పుడు, ఆ ఒక్కరి వీడియోలు చూస్తున్నప్పుడు వాళ్ళే తోపు అనిపిస్తారు మనకి, అవునా కదా. నిజాలు తెలియాలనుకుంటే ఆపోజిట్ పర్సన్స్ ప్రొఫైల్ కూడా ఓపెన్ చేసి చూడాలి. ఇంకా ఎంత ఫైట్ చేసినా వేస్ట్ అండి, అయిపోయింది, సీన్ అయిపోయింది, ఎంత ఫైట్ చేసినా వేస్టే. ఒక్కరితో ఇది సాధ్యం కాదు, నేను ఒక్కదాన్నే పిచ్చిదాన్ని అంతే. ప్రతి రోజు బిగ్ బాస్ చూస్తున్నా, ప్రతి గంట చూస్తున్నా, ఇప్పుడే బిగ్ బాస్ చూసి వచ్చి ఇక్కడికి. ఈ బిగ్ బాస్ సీజన్ 9 సీజన్ లో విన్నర్ అయ్యేది ఎవరంటే ఎవరు, ఆర్మీ కళ్యాణ్. ఎక్కడైనా చూడు, ఏ ఛానల్ అయినా చూసుకో, ఎక్కడ పోయినా సరే బిగ్ బాస్ సీజన్ లో ఎవరు గెలవాలని అడిగితే జనాలందరూ చెప్పేది ఒకరే, ఎవరి పేరు, ఆర్మీ కళ్యాణ్ అంతే. ఇంకా మిగతా వాళ్ళు గెలిచి దానికి ఛాన్సే లేదంతే. చూసుకోండి, నేను అంటలే, జనాలు అంటారు. పేద ప్రజల ఓట్లన్నీ ఆర్మీ కళ్యాణ్కి. జవాన్ నాకు కూడా ఆర్మీ కళ్యాణ్ కదా, జై జవాన్ జై కిసాన్ అంతే. నాకు ఆర్మీ కళ్యాణ్ గెలవాలంతే, ప్రతి ఒక్కరికి. అది మిగతాది ఎవరు ఇష్టం వాళ్ళది. కానీ నువ్వు చూసుకో, ఏ ఛానల్ కన్నా ఎక్కడ చూసిన ఓటింగ్ లో ఎవరున్నారు, ఆర్మీ కళ్యాణ్. నేనంటలే, జనాలు ప్రజలు దేశంలో పేద ప్రజలందరూ ఎవరినే, ఆర్మీ కళ్యాణ్ జవాన్. ఎందుకంటే బిగ్ బాస్ సీజన్ లో ఎవరు గెలిచినా కూడా ప్రయోజనం ఉండే. ఇంకా రన్నరప్ ఇంకా ఎమ్మానిలైనా, లేకపోతే తనుజానా, డెమోన్ పవన్, సంజన, ఎవరో ఒకరు అయ్యే ఛాన్స్ ఉన్నాయి. కానీ అది ఎవరు అవుతారో చెప్పలేము. కానీ విన్నర్ మాత్రం పక్కాగా ఎవరు అవుతారో చెప్పచ్చు, ఆర్మీ కళ్యాణ్ అయితే. ఎందుకంటే పేద ప్రజలందరికీ ఉపయోగపడే మనిషి బిగ్ బాస్ లో ఉన్నాడంటే ఆర్మీ కళ్యాణే. మిగతా బిగ్ బాస్ లో ఎవరు గెలిచినా దేశానికి ఏం ప్రయోజనం లేదు. ఏం ప్రయోజనం చెప్పు, దేశానికి ఏమన్నా ప్రయోజనం? ఎవరు గెలిచినా కూడా వాళ్ళకి, వాళ్ళ కుటుంబాలకి, వాళ్ళ ఫ్యామిలీలకి, వాళ్ళ బంధువులకి ఉంది తప్ప దేశానికి అయితే ప్రయోజనం ఎవరు లేడు. అదే ఇదంతా నెగిటివ్ అన్నమాట. ఇది ఆర్మీ కళ్యాణ్ ఆర్మీ కాదని, అతను ఓటు వేయకండి అని ప్రచారాలు అన్నమాట, దుష్ప్రచారాలు. పైగా ఏఐ టెక్నాలజీ వాడి రకరకాలుగా అనమాట. ఆర్మీ కళ్యాణ్ అతను ఆర్మీ కాదు, అతను మున్సిపాలిటీ అంటాడు. ఇంకోటి వచ్చి ఆర్మీ కళ్యాణ్ పిఆర్ఎఫ్ అంటాడు, ఆర్మీ కళ్యాణ్ నార్మల్ కానిస్టేబుల్ అంటాడు. సరే, ఏదో ఒకటి, ఏదైనా కూడా గవర్నమెంట్ జాబ్ కాదంతే. అంటే దేశానికి ప్రయోజనం ఉందా లేదా. కానీ మిగతా వాళ్ళు గెలిస్తే ఏంది ప్రయోజనం, అది కాదు బాధ. బిగ్ బాస్ లో ఎవరు గెలిచిన ప్రయోజనం లే, వాళ్ళు వచ్చి పక్క పేదవాళ్ళకి చేస్తారని ప్రయోజనం లే. కాబట్టి ఏంటంటే బిగ్ బాస్ లో ఎవరు గెలిచినా వేస్ట్. కాబట్టి అదేదో మన ఆర్మీ కళ్యాణ్ అన్న, అతనే గెలవాలని 100 పైగా అతను గెలవడం వల్ల ఏమవుద్ది, ప్రతి పేదవాళ్ళకి ఉపయోగమే. ఏదో రకంగా ఎక్కడో ఒక దగ్గర దేశంలో ఉన్న నలుమూలలో ఎక్కడో దగ్గర పేదవాడు ఉపయోగపడ్డాడో లేదా అంతేగాని మిగతా వాళ్ళకి ఓటేసినా, మిగతా వాళ్ళు గెలిచినా కూడా ప్రయోజనం లే. గత సీజన్లో చూసుకుంటే చూడండి, ఎవరు గెలిచినా సరే ప్రయోజనం ఉందా ఏమన్నా? వాళ్ళకి, వాళ్ళ కుటుంబాలకి, వాళ్ళ పిల్లలకి, వాళ్ళ ఫ్యామిలీని తప్ప ఎవరికి ఏం లేదా. వాళ్ళు పేదవాళ్ళ, అతను కామన్ కాదుగా. ఏదో ఒక ఆర్టిస్ట్లే, ఏదో ఒక షోలో ఆర్టిస్ట్లే, ఏదో ఒక రకం వాళ్ళు చేసేవాళ్ళే. అది కరెక్టే, పల్లవ్ ప్రశాంత్ విన్నాడు కరెక్టే, దానివల్ల ఉపయోగం కదా. ఇప్పుడు అతను విన్ అయిపోయినంత మాత్రాన యాక్టర్ గాను, సినిమా హీరో గాను చేయట్లే, మళ్ళీ వ్యవసాయం చేస్తున్నాడు. అది కదా కావాలి ఇక్కడ. అతను వ్యవసాయం కదా చేస్తున్నాడు. అతను వచ్చి ఆ డబ్బులతో వచ్చేసి కప్పుల్లో అమ్మాయిలతో డ్యాన్స్ చేసి, అతను ఎంజాయ్ చేసి, బిల్డింగ్ కట్టేసి, అతను ఇంకా అమ్మాయిలు ఆంటీలు అనుకుని అతను కూడా యాక్టర్గా డాక్టర్ కాలేదు కదా, వ్యవసాయమే చేసాడు. ఇప్పుడు ఈ సీజన్ లో అందరూ ఎలిమినేట్ అయ్యారు కదా, దాంట్లో ఎవరైనా హౌస్ లో ఉంటే బాగుంటుందని ఎవరైనా అనిపిస్తుంది? ఎవరు లేరు ఇప్పుడు దాకా సీజన్ లో, ఎవరెవరు ఎలిమినేట్ అయిపోయారు. అతను కూడా ఏం లేదు, సుమన్ శెట్టి అన్న ఏమన్నా పెద్ద అయినా పాపం అతను కష్టపడాడు. ఇంకా రీతు చౌదరి ఎప్పుడెప్పుడు బిగ్ బాస్ నుంచి పోవాలని చూస్తున్నాం అందరం. అది ఇన్ని రోజులు ఎట్లా ఉండిందో అర్థం కావట్లేదు. ఎవరు వేసారు ఓటు ఏందో అర్థం కావట్లేదు. ఎవరు వేస్తున్నారు, ఎక్కడి నుంచి వేస్తున్నారు ఓట్లు,
ఏం ఆడారు కదా, ఒకరు ఆడినా కూడా ప్రయోజనం ఏముంది, అది కదా బాధ. ఆడినా ప్రయోజనం అంటూ లేదు ఎవడికి, పేదోడు ఎవడికి ఒక ముద్ద అన్నం రాదు, పేదవాడు ఎవడికి ఏ వాళ్ళు సహాయం చేయరు, పైగా దూరంగా తోడేస్తారు. అయినా సరే పాపం తెలుసో తెలియక మా వాళ్ళు అందరూ ఏంటంటే వాళ్ళ దేవుళ్ళు అనుకుంటారు, దేవతలు అనుకుంటారు, వాళ్ళు కొట్టినా తోసిన ఎగిసి ముఖం తన్నినా కాకరించి ముఖం ఊసినా వాళ్ళే కావాలనుకుంటారు. అదొక ప్రేమ అనమాట, అది తెలియక పాపం. కానీ ఇప్పుడు టెక్నాలజీ మారిపోయింది, ఎవడు నమ్మడం, సినిమా యాక్టర్లు కానీ ఇంకెవడు వచ్చి ఉన్నది లేనట్టు చెప్పేసినా లేదు ఉన్నట్టు చెప్పిన నమ్మడు ఇవిడు. కాబట్టి వీడియోలో చూసేసి బయట ఫేకులు చూసి ఓటు ఏడు ఎవడం. హాట్ స్టార్లో కానీ మా టీవీలో కానీ బిగ్ బాస్ కనపడుతుంది క్లారిటీగా. అక్కడ పోయి చూస్తే అక్కడ అర్థం అవుతుంది ఎవరికి ఓటు ఇవ్వాలా అనేది, అక్కడ క్లారిటీగా అర్థం అవుతుంది అక్కడ. అంతేగాని వాళ్ళు ఎవరు దుష్ప్రచారం చేసి ఏ టెక్నాలజీ వాడేసి ఇంకో రకంగా చెప్పేస్తే నమ్మరు ఎవరు. కాబట్టి ఖచ్చితంగా మాత్రం ఆర్మీ కళ్యాణ్ ఫైనల్ విన్నర్ అవుతాడు అంతే, దీన్ని ఎవడ ఆపలేడు అంతే. ఇంకా చూస్తా ఉన్నాడు, ఇంకో 2 రోజులే ఉంది, 2 రోజులే ఉంది సమయం. ఇంకా ఏంటి అందరూ ఆర్మీ కళ్యాణానికి ఓటు వేద్దాం అందరం. ఒకవేళ ఆ కప్పు కానీ మిస్ అయిపోయిందంటే ప్రయోజనం లే, 50 లక్షల డబ్బు వృధా, ఆ కప్పు వృధా, పేరు వృధా అయినట్టే ఎవరు దక్కినా కూడా. ఇంకా సరే ఒకవేళ కళ్యాణ్ రాకపోతే ఆర్మీకి వాళ్ళు ఆయన కూడా ఆర్మీ కదా, ఆయన ఫ్యామిలీగా యూజ్ చేస్తాడు కదా, కరెక్టే. కానీ అతను పోయి ఆర్మీలో పని చేస్తాడు కదా, అది కావాలి మాకు. పని చేస్తున్నాడు అని చెప్పి సరే పల్లవి ప్రశాంత్ రైతు